హలో లర్నర్స్, నేను మీ కోడ్ మావా. మన ఎస్క్యూఎల్ ఫుల్ కోర్స్కి స్వాగతం సుస్వాగతం. ఇది మన MySQL కోర్స్లో ఫస్ట్ వీడియో కాబట్టి ఈ వీడియోలో మనం నార్మల్గా డిబిఎంఎస్ అంటే ఏంది, ఎస్క్యూఎల్ అంటే ఏంది, ఇవన్నీ క్లియర్గా తెలుసుకుందాం. ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ని మనం డిబిఎంఎస్తో ఇంటరాక్ట్ అవ్వడానికి యూజ్ చేస్తాం. ఎస్క్యూఎల్ అనేది మన నార్మల్ సి, పైథాన్ వీటిలాగా జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. ఇది జస్ట్ మనం డిబిఎంఎస్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి యూజ్ చేసే లాంగ్వేజ్. డిబిఎంఎస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. మళ్ళా ఇందులో గూడా డేటాబేస్ అంటే డేటాబేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ data which is organized and stored in such a way that it can be easily retrieved and managed. అంటే ఇదంతా కొత్త అనిపించచ్చు. సో, ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ యూజ్ చేసి మనం ఇదేందో క్లియర్‌గా అర్థం చేసుకుందాం. మనం ఇప్పుడు ఒక బ్యాంక్‌లో ఉన్నామనుకోండి. అండ్ అది గూడా ఇప్పుడు మనం కంప్యూటర్స్ యూజ్ చేస్తున్నాం. ఇలాంటి బ్యాంక్ కాదు. మనం పాస్ట్‌లో మన 20 ఇయర్స్ ముందు చూసుకున్నట్టయితే బ్యాంక్‌లో జస్ట్ రిజిస్టర్స్ యూజ్ చేసి అకౌంట్స్ అవన్నీ మెయింటైన్ చేసేవాళ్ళు. అండ్ అప్పుడు మనం నార్మల్‌గా ఏదన్నా ట్రాన్సాక్షన్ చేయడానికెళ్ళాం. అవన్నీ మన అకౌంటెంట్ ఎవరైతే ఉన్నారో అతను రిజిస్టర్స్‌లో స్టోర్ చేసుకుంటాడు ఆ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ ఇలా ఎవరెవరైతే వచ్చారో ఇట్లా స్టెప్ బై స్టెప్ ఏమేం చేశారో అది రాసుకుంటూ పోతే లైక్ ఫస్ట్ జనవరి 2021 నాడు రాహుల్ వచ్చి ఇలా ₹100 తన అకౌంట్‌లో డిపాజిట్ చేసిండు. ఇట్లా కిరణ్ ఇట్లా విత్‌డ్రా చేసుకొని పోయిండు. ఇవన్నీ ఇట్లా లైన్‌గా రాసుకుంటూ పోతే ఓకే. బానే ఉంది. ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. కానీ ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్‌ని ఈజీగా యాక్సెస్ జేయలేం. అంటే ఇప్పుడు రాహుల్ డిపాజిట్ జేసిండు. ఇప్పుడొచ్చి నార్మల్‌గా నా బ్యాలెన్స్ ఎంతుందని అడుగుదామని జూస్తే, అక్కడ జూసి చెప్పలేం. లైక్ ఫస్ట్ నుండి మొత్తం ఏమేం జేసిండు అతను అనేవి అన్నీ కౌంట్ జేస్తూ పోయి లైక్ విత్‌డ్రా జేస్తే తీసేస్తూ పోయి, డిపాజిట్ జేస్తే యాడ్ చేస్తూ పోయి ఇట్లా అంతా జేసి లాంగ్ ప్రాసెస్ తర్వాత మనకి బ్యాలెన్స్ అనేది వస్తది. అండ్ ఇట్లానే మనకి ఫ్రీక్వెంట్ లాస్ట్ చేసిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకోవాలన్నా టైం పడతది. అండ్ నెక్స్ట్ చూసుకోండి. నెక్స్ట్ కిరణ్ విత్‌డ్రాన్ 1500 ఫ్రమ్ హిస్ అకౌంట్. ఇక్కడ ఇచ్చేసి రాసుకున్నాం ఓకే. కానీ అసలు అతని అకౌంట్‌లో బ్యాలెన్స్ ఉందో లేదో తెలియనిదే మనం ఇచ్చేస్తే ఎట్లా? ఆ బ్యాలెన్స్ ఉందో లేదో తెలుసుకోవాలన్నా మళ్ళీ ఇప్పుడు ఇంకో లాంగ్ ప్రాసెస్. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఓవరాల్‌గా మనకి ఇదంతా ఒక అన్‌యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ దాన్ని అంత ఈజీగా యాక్సెస్ చేయలేకపోతున్నాం. దాన్ని మేనేజ్ చేయలేకపోతున్నాం. కానీ ఇక్కడ ఉన్న వేలో ఉంటే మనం ఒక విషయం క్లియర్‌గా చూసుకోవచ్చు. లైక్ ఈ డేట్‌లో, ఈ టైంలో అసలు ఈ వ్యక్తి ఏం చేసిండు అనేది క్లియర్‌గా చూసుకోవచ్చు. కానీ మనం నార్మల్‌గా ఆలోచించినట్టయితే మనం బ్యాంక్‌కెళ్ళి నేను కరెక్ట్ ఆ రోజు సాటర్‌డే రోజు ఈవినింగ్ బ్యాంక్ మూసే ముందొచ్చినా, అసలు ఏం జేసినా ఆ రోజనైతే అడగం గదా! బేసిక్‌గా మనం ఏదైనా ట్రాన్సాక్షన్ జేస్తాం. లేదంటే బ్యాలెన్స్ గురించి ఎంక్వైరీ జేస్తాం. మన ట్రాన్సాక్షన్ హిస్టరీ జూస్తాం. సో, ఇలాంటి డేటా అంతా మనకి గావాలంటే ఇలా స్టోర్ చేసుకుంటే వీలవ్వదు. సో, దీన్నంతా మనం ఆర్గనైజ్డ్ వేలో స్టోర్ జేయాలి. లైక్ ఒక రిజిస్టర్‌లో 2 సైడ్ పేజెస్ తీసుకొని, ఒక సైడ్ ఇలా అకౌంట్ నంబర్ అవన్నీ స్టార్ట్ జేసి, లైక్ అతను చేసిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ లైన్‌గా రాసుకుంటూ పోతే అండ్ స్టెప్ బై స్టెప్ లైక్ ఇప్పుడు డిపాజిట్ జేస్తే ఇప్పుడు ఎంత అమౌంట్ అయితే డిపాజిట్ జేసిందో అది బ్యాలెన్స్‌కి యాడ్ జేసుకొని, నెక్స్ట్ ఇప్పుడు బ్యాలెన్స్ ఎంతయిందో అట్లా రాస్తూ పోతే, మనకి యాక్సెస్ జేయడానికి ఈజీ ఉంటది. లైక్ విత్‌డ్రా జేయాలన్నా అక్కడ బ్యాలెన్స్ ఉందో లేదో చూసి దాన్ని బట్టి మనం ఇస్తాం. సో, ఇక్కడ మనం జూసుకున్నట్టయితే డేటా అనేది ఈజీగా మేనేజ్ చేయగలిగేట్లా ఉంది. సో, డేటాబేస్ అనేది ఇలా ఆర్గనైజ్డ్ వేలో ఉంటది మనకి. ఈజీగా యాక్సెస్ జేయొచ్చు, రిట్రైవ్ జేయొచ్చు. రిట్రైవ్ అంటే లైక్ మనకి బ్యాలెన్స్ ఎంతుందో చూస్తున్నాం. అంటే ఆడ ఇన్ఫర్మేషన్‌ని రిట్రీవ్ చేస్తున్నాం అన్నట్టు. ఇట్లా ఉంటది. అండ్ మన కంప్యూటర్‌లో కూడా డేటాబేసెస్ అనేటివి ఇలా ఆర్గనైజ్డ్ వేలో ఉంటాయి. సో థట్ మన కంప్యూటర్ ప్రోగ్రామ్ అనేది ఈజీగా యాక్సెస్ చేయగలిగేలా ఇలా ఆర్గనైజ్డ్ వేలో ఉంటాయి. ఇప్పుడు మనం రియల్‌గా ఇప్పుడున్న టెక్నాలజీస్‌లో ఎలా డీబీఎంఎస్ యూజ్ అయితదనేది చూద్దాం. డీబీఎంఎస్ మనకి చాలా రకాల టెక్నాలజీస్‌లో యూజ్ అయిద్ది. బట్ మనం ఇప్పుడు ఫుల్ స్టాక్‌లో
డీబీఎంఎస్ అనేది ఎట్లా యూజ్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకుముందు ఎగ్జాంపుల్‌తోనే చూసుకుంటే, ఇప్పుడు మనం బ్యాంక్ వెబ్‌సైట్ ఓపెన్ చేసినాం. బ్యాంక్ వెబ్‌సైట్‌లో మనం బ్యాలెన్స్ ఎంక్వైరీ కొట్టినాం. బ్యాలెన్స్ ఎంక్వైరీ బటన్ అనేది మనం ఫ్రంట్ ఎండ్‌లో క్లిక్ చేస్తాం. వెబ్‌సైట్ ఇవన్నీ కనిపియడం ఇవన్నీ ఫ్రంట్ ఎండ్‌లో ఉంటాయి. మనం ఫ్రంట్ ఎండ్‌లో క్లిక్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి బ్యాక్ ఎండ్‌కెళ్ళిపోద్ది. బ్యాక్ ఎండ్‌లో మనకేదైతే కావాలో దాన్ని బట్టి ఒక క్వెరీని డీబీఎంఎస్‌కి మన బ్యాక్ ఎండ్ అనేది పంపిస్తది. ఆ డీబీఎంఎస్ ఆ క్వెరీని ప్రాసెస్ జేసి మన డేటాబేస్‌లో ఎక్కడైతే ఆ డేటా ఉందో అది తీసుకొచ్చి మనకి ఇస్తది బ్యాక్ ఎండ్‌కి. బ్యాక్ ఎండ్ అనేది మళ్ళీ మనకి ఫ్రంట్ ఎండ్‌లో డిస్‌ప్లే చేస్తది. అండ్ ఇలాగే మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇప్పుడు మనం రిట్రీవ్ ఎలా చేస్తామో చూసాం. లైక్ మోడిఫైడ్ డేటాని మోడిఫై ఎట్లా చేసిందో చూడాలంటే, ఇప్పుడు మనకి యూట్యూబ్ వెబ్‌సైట్ ఉంది. మీరు వచ్చి లైక్ చేశారు వీడియోని. ఆ వీడియో లైక్ అనేది మీకు బ్యాక్ ఎండ్‌కెళ్ళిపోద్ది. బ్యాక్ ఎండ్ అనేది డీబీఎంఎస్‌కి క్వెరీ పంపిస్తది. మన వీడియో యొక్క లైక్ కౌంట్ ఏదైతే ఉందో డే డేటాబేస్‌లో అది ఒక లైక్‌ని ఇంక్రీజ్ చేయమని చెప్తది. సో, ఈ ప్రాసెస్ అంతా అవ్వాలంటే మీరు ఈ వీడియోని లైక్ జేయాలి ఫస్ట్. ఓకే. నెక్స్ట్ ఓకే. దీన్ని మనం నార్మల్‌గా బ్యాంక్ ఎగ్జాంపుల్‌తో కంపేర్ చేసి చూద్దాం. ఇక్కడ బ్యాంక్‌లో మనం స్లిప్ ఏదైతే ఫిల్ చేసి ఇస్తామో, అదంతా మనకి ఫ్రంట్ ఎండ్‌లో జరుగుద్ది. అండ్ బ్యాక్ ఎండ్‌లో జరిగేదంతా లైక్ ఈడ మన బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్ చేసే పనంతా అండ్ డీబీఎంఎస్ చేసే పనంతా మన అకౌంటెంటే చూసుకుంటాడు. అండ్ అకౌంటెంట్ డేటాబేస్‌లో డైరెక్ట్‌గా ఎళ్లి డేటా చూసి మనకి జెప్తాడు. లైక్ బ్యాలెన్స్ ఎంతుందని జెప్తాడు. లేదంటే అందులో మనం చేసిన ట్రాన్సాక్షన్ బట్టి డేటాని మోడిఫై చేస్తాడు. అండ్ ఈ కోర్స్‌లో మనం బేసిక్‌గా ఆహ్, డీబీఎంఎస్‌కి క్వెరీస్ ఎలా ఇయ్యాలనే పార్ట్ పైన ఫోకస్ చేద్దాం. అంటే ఇప్పుడు నార్మల్‌గా ఫుల్ స్టాక్ డిజైన్ చేసేటప్పుడు బ్యాక్ ఎండ్ ఆ క్వెరీస్‌ని ఇచ్చేలాగా చేస్తాం. కానీ ఫస్ట్ ఆ క్వెరీస్ ఎలా ఇయ్యాలి? అండ్ డీబీఎంఎస్‌లో డేటాను ఎలా మేనేజ్ చేయాలి? ఇవన్నీ మనం ఈ కోర్స్‌లో నేర్చుకోబోతున్నాం. అండ్ ఇప్పుడు ఆర్‌డీబీఎంఎస్ అంటే ఏంటి? ఆర్‌డీబీఎంఎస్ అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మనకి టేబుల్స్‌ని యూజ్ చేస్తది. అంటే మనం ఇప్పుడు ఇంతకుముందు యూజ్ చేసినట్టుగానే టేబుల్స్‌ని యూజ్ చేసి ఆర్గనైజ్ చేసుకుంటుంది డేటా. నాన్ ఆర్‌డీబీఎంఎస్ అనేది టేబుల్స్‌ని యూజ్ చేయదు. టేబుల్స్‌ని యూజ్ చేయకుండా మనకి డిఫరెంట్ స్ట్రక్చర్స్‌ని యూజ్ చేసి డేటాని ఆర్గనైజ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఆర్‌డీబీఎంఎస్‌లో కూడా మనకు చాలా ఉంటాయి. మైఎస్‌క్యూఎల్, సీక్వెల్ సర్వర్ అండ్ ఒరాకిల్, హ్మ్, పోస్ట్‌గ్రెస్‌సీక్వెల్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇవన్నీ సెపరేట్‌గా స్టార్టింగ్ నుండి నేర్చుకునే అవసరం ఉండదు. ఎందుకంటే ఇవన్నీ ఆల్‌మోస్ట్ సిమిలర్ ఉంటాయి సింటాక్స్. లైక్ సీకి పైథాన్‌కి ఎంత డిఫరెన్స్ అయితే ఉంటదో అంత కూడా ఉండదు. లైక్ ఆల్‌మోస్ట్ సిమిలర్ ఉంటాయి అన్నిటికి సింటాక్స్. కాబట్టి ఇందులో మనం ఒక్కటి నేర్చుకున్నా సరిపోద్ది. ఈ కోర్స్ మొత్తంలో మనం మైఎస్‌క్యూఎల్ మీద ఎలా వర్క్ చేయాలో చూద్దాం. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో మైఎస్‌క్యూఎల్ ఇన్‌స్టాల్ చేసి క్వెరీస్ రాయడం స్టార్ట్ చేద్దాం. బట్ దానికి ముందుగా మీకో టాస్క్ ఇస్తున్నాను. ఇప్పటికిప్పుడే వెళ్లి యూట్యూబ్ డేటాబేస్‌లో మన ఛానెల్‌లో ఉన్న సబ్‌స్క్రైబర్ కౌంట్‌ని పెంచండి. అండ్ థాట్స్ ఇట్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.